హలో వెరీ గుడ్ ఈవినింగ్. నా పేరు VamsiSKrisshnaa. నేను క్లినికల్ హిప్నోథెరపిస్ట్ అండ్ కాన్షియస్నెస్ కోచ్. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసుకున్నాము బిలీఫ్ సిస్టమ్స్ అంటే ఏంటి, అసలు ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది బిలీఫ్ సిస్టమ్ వల్ల అని చెప్పి. సో దానివల్ల మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది కదా బిలీఫ్ సిస్టమ్ అంటే ఏంటి అని. ఇప్పుడు ఎన్ని రకాల బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి, ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన బిలీఫ్ సిస్టమ్ని, అసలు మన బిలీఫ్ సిస్టమ్ ఎలా ఎందుకుంది, దేనివల్ల జరిగింది అనేటువంటి దాని మీద మనం డీటెయిల్గా చూద్దాము. సో నాకు తెలిసినంత వరకు లేదా ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసిన దానివల్ల అర్థమైంది ఏంటి అంటే 3 మేజర్ ఫ్యాక్టర్స్, 3 మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఉన్నాయండి మన బిలీఫ్ సిస్టమ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. సో ఫస్ట్ ఫ్యాక్టర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది మేజర్ కాంట్రిబ్యూటర్ అండి ఫర్ అవర్ ఎగ్జిస్టింగ్ బిలీఫ్ సిస్టమ్. ఎలాగా? సో మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే నేను నా లైఫ్లో జరిగిన ఒక సన్నివేశాన్ని కానీ, ఒక ఎపిసోడ్ కానీ, ఒక ఈవెంట్ కానీ ఒక రకంగా జరుగుతుంది. జరిగిన వెంటనే దాని మీద ఒక ఎనాలిసిస్ చేసుకోవడం మొదలు పెడతాను. ఇందుకు జరిగిందా, అందుకు జరిగింది, ఇందుకు జరుగుంటుంది, అసలు ఎందుకు ఇలా జరిగింది, ఇలా ఏదో ఒక ఆలోచనలో నేను స్ట్రాంగ్గా వెళ్ళిపోతుంటాను. ఎనాలిసిస్ చేయటం వల్ల ఏదో కంక్లూషన్కి వస్తాను. ఆ కంక్లూషన్ని పట్టుకొని మైండ్లో పెట్టేసుకుంటా. ఓహో, సో ఇది ఇలా జరగటం వల్ల నాకు ఈ రిజల్ట్ వచ్చింది అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతాను నేను. అది పర్సనల్ ఎక్స్పీరియన్స్. అలాగా మన ఫ్రెండ్స్ కూడా ఉంటారుగా. మన ఫ్రెండ్స్, ఒక క్లోజెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది, దానికి ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, ఏదో ఒక ఎనాలిసిస్ చేసుకొని మనం ఒక కంక్లూషన్కి వస్తాము. ఆ కంక్లూషన్ పట్టుకొని ఓహో వాడు ఇలా చేశాడు కాబట్టి ఇది జరిగింది, అది కూడా మనం ఇంటర్నలైజ్ చేసుకుంటాము. రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యాథమెటిక్స్లో చాలా క్లియర్గా చేసుకోవచ్చు, మనం చాలా బాగా రిలేట్ చేసుకోగలుగుతాము. నా ఫ్రెండ్కి మ్యాథ్స్ రాకపోతే నాకు మ్యాథ్స్ రాదు. చూసారా? ఇది మీ పిల్లలు మీరు చూసుంటారేమో, నువ్వు అంటే నీ ఫ్రెండ్ అంటే ఇద్దరికి మ్యాథ్స్ రాదు. ఎంతమంది పేరెంట్స్ ఈ మాట అంటారు చెప్పండి? అబ్జర్వ్ చేశారు కదా ఇది. అంటే ఏమవుతుందంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఏదైతే ఎక్కువగా నేను అబ్జర్వ్ చేస్తానో నా అబ్జర్వేషన్ బట్టే ఎక్కువగా నా బిలీఫ్ సిస్టమ్ ఏర్పడిపోతుంది, నా సక్సెస్కి కానీ నా ఫెయిల్యూర్కి కానీ. రైట్? ఇది పర్సనల్ అండి. సో ఇంకా చెప్పాలి అంటే నేను ఒక ఈవెంట్, ఒక యాక్టివిటీ చేద్దాం అనుకున్నాను. నేను పర్సనల్గా వెళ్ళేసి ఇన్వాల్వ్ అయ్యి ఒక యాక్టివిటీ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్. సో నేను పర్సనల్గా జిమ్కి వెళ్ళేసేసి ఎక్సర్సైజ్ చేద్దాం అని చెప్పి సో వెళ్తాను జిమ్ అనుకుంటూ. 1 డే 2 డే 3 డే అవుతుంది. 4th డే సడన్గా ఏదో పట్టేయటం, ఏదో నొప్పి రావటం జరుగుతుంది. మన వల్ల కాదని వదిలేస్తాము. అలా వదిలేయటం దగ్గర నుంచి స్టార్ట్. మన వల్ల కాదు, మొన్న చేశాను అప్పుడు నాకు నడుము పట్టేసింది, నిన్న చేశాను మళ్ళీ నాకు కాలు పట్టేసింది, నీ జిమ్ అంటే నాకు రాదబ్బా, అంతే, నాకు జిమ్కి అసలు పడదు. ఇలా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి హానెస్ట్గా? సో ఒక మన పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక ఈవెంట్ని బట్టి మన బిలీఫ్ సిస్టమ్ని మనం ప్రోగ్రామ్ చేసేసుకుంటాము. ఇదంతే, నా వల్ల కాదు. మ్యాథ్స్, సైన్స్, చాలామందికి లాంగ్వేజెస్ ఇబ్బంది ఉంటుంది. నా వల్ల కాదు భయ్యా, నేను ఏదని చేస్తా, ఒక ఇంగ్లీష్లో చేయమంటే తప్ప నా వల్ల కాదు ఇంగ్లీష్ చదవటం, ఇంగ్లీష్ గ్రామర్ నాకు అర్థమే కాదు. హిందీ ఏంటి బాబు ఎడ్యుకేషన్లోకి వస్తే, అండ్ సాఫ్ట్వేర్లోకి వస్తే కోడింగ్ నా వల్ల కాదు, మహాప్రభో కోడింగ్ నా వల్ల కాదు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఇక్కడ మన వల్ల అవుతుందా లేదా అనేటువంటి దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అవతల పక్క వాళ్ళ వాళ్ళు చాలామంది చాలా మాటలు చెప్పుకుంటారు, అరే ఇది అయ్యే పని కాదురా బాస్ అని చెప్పి అని ఉంటారు. అది మనం పర్సనల్గా తీసుకుంటాము, అది మన పర్సనల్ బిలీఫ్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. సో పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ హ్యాస్ గాట్ మేజర్ ఇంపాక్ట్ ఇన్ అవర్ యాక్టివిటీ అండి. బికాస్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైనా ఒక ఫెయిలియర్ చూసినా, ఒక సక్సెస్ చూడకుండా ఉన్నా, లేదంటే ఒక లెథార్జిక్ ఎన్వైర్న్మెంట్ మీ చుట్టూ ఉన్న ఒక నెగిటివ్ ఎన్వైర్న్మెంట్ ఎస్టాబ్లిష్ అయినా, ఒక యాక్టివిటీ చేస్తాను అన్న వెంటనే మన మైండ్ దాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఓకే సో బాస్ వంశీ ఇది నీతోటి కాదు, లైట్ తీసుకో, స్టార్ట్ చేయకముందే. అది చాలా ఈజీ వర్క్ అయి ఉండొచ్చు, చాలా ఈజీ వర్క్ అవుతుంది, మనం చేయగలుగుతాం కూడా. బట్ మన మైండ్ ముందే చెప్పేస్తుంది, ఆదిలోనే హంసపాదం. సో ఏమవుతుంది, మనతోటి కాదు లైట్, మన మైండ్ ఎప్పుడూ షట్ డౌన్ అయిపోతుంది, పాసిబిలిటీస్ని చూడదు. అసలు పాసిబిలిటీస్ చూడకపోవడంతో ఆటోమేటిక్గా మనం ఏం చేయాలని మోటివేషన్ ఉండదు. మోటివేట్ అయ్యి ఒక స్టెప్ వేసిన నెక్స్ట్ స్టెప్ వేయలేము, మనం స్టక్ అయిపోతాము. బికాస్ పాసిబిలిటీస్కి క్లోజ్ అయిపోతుంది మైండ్. ఎందుకు? మన మైండ్ ఆల్రెడీ చెప్పేసుకుంది ఇది మనతో అయ్యేది కాదని చెప్పి. సో ఈ థాట్ ప్రాసెస్ని నిజం చేయడానికి ప్రతిసారి ఏదో ఒక ఎక్స్క్యూజ్ వస్తూనే ఉంటుంది మన లైఫ్లో. ఆ ఎక్స్క్యూజ్ దాటి ముందుకు వెళ్ళడానికి మన మోటివేషన్ ఉండదు, ఇన్స్పిరేషన్ ఉండదు, లేదా సర్కమ్స్టాన్సెస్ కరెక్ట్గా ఉండదు, అదే టైంకి ఏదో జరుగుతుంటుంది. ఎంతమంది అబ్జర్వ్ చేసి ఉంటారు,
మీకు నచ్చని పని, మీ వల్ల కాదు అనుకున్న పని ఎంతో కొంత బలవంతంగా చేయడం మొదలుపెట్టిన ప్రతిసారి ఏదో డౌట్ ఉంది. ఎంతమంది చూశారు ఇది కదా? రైట్. సో పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల క్రియేట్ అయ్యేటువంటి బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, దట్ హ్యాస్ గాట్ మేజర్ కాంట్రిబ్యూషన్ టు అవర్ బిలీఫ్ సిస్టమ్ అండ్ అవర్ సక్సెస్. సో సక్సెస్ మ్యాగ్నెట్స్ అవ్వాలి అంటే ఫస్ట్ మన పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ని చేంజ్ చేసుకోవాలి. రైట్? ఆసమ్. నౌ లెట్ us see the second belief system influencing factor, that is family. ఫ్యామిలీ అనగా అందరు కూడా ఇళ్ళల్లో ఒకళ్ళు మొహాలు చూసుకుంటున్నారా? మా ఫాదర్ని, మా మదర్ని, మా సిస్టర్ని, మా బామ్మని, మా తాతని అని, మా అన్న వదిన. రైట్? సో ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వెరీ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండ్ ఒక పర్సన్ యొక్క బిలీఫ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇంట్లోనే అంటే ఏది చెప్పినా కానీ, ఏ కథ కంచికి మనం ఇంటికి. రైట్? సో ఇల్లు అనేటువంటిది అది ఒక ఎమోషన్. రైట్? ఇల్లు అంటే అదొక సేఫ్ జోన్ మనకి. నా అనేటువంటి వాళ్ళు ఉండేటువంటి చోటు అది. అక్కడ మనకి మ్యాక్సిమం కంఫర్ట్ ఉంటుంది, మ్యాక్సిమం ట్రస్ట్ ఉంటుంది, మ్యాక్సిమం రిలాక్సేషన్ జోన్ ఉంటుంది. అది అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనుకోండి. చాలామందికి ఇంటికి వెళ్ళాలంటే భయపడుతుంటారు. ఇంటికి తప్ప ఎక్కడికైనా వెళ్తా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. బట్ ఎస్, ఇల్లు అనేటప్పటికీ ఒక కైండ్ ఆఫ్ ఒక మన అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. మన అనే ఫీలింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది. ట్రస్ట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ మన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, ఆర్ మన వాళ్ళ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఫ్యామిలీ యొక్క కాంట్రిబ్యూషన్ టు అవర్ బిలీఫ్ సిస్టమ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఫ్యామిలీలో ఇంట్లో ఉన్న పేరెంట్స్, పెద్దవాళ్ళు పిల్లల మీదకి ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి ప్రెషర్ పెట్టేస్తుంటారు, కంపారిజన్ చేయటం మొదలుపెట్టి. రైట్? ఎవ్రీ చైల్డ్, ఇప్పుడు మీరు అడల్ట్ అవ్వచ్చు, మీకు ఒక 15 years కుర్రాడు ఉండొచ్చు. మీరు 15 years ఏజ్లో ఉన్నప్పుడు మీ పేరెంట్స్ కూడా మీకు పెట్టారు కదా ప్రెషర్. రైట్? ఆ ప్రెషర్ తీసుకొచ్చి మళ్ళీ మీ పిల్లల మీద పెడుతున్నారు కంపారిజన్తో. ఈ కంపారిజన్ స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ డ్యామేజ్ అవ్వడం మొదలు పెడతాయి పిల్లల వరకు. ఎవరి పిల్లల వల్ల పెద్దలకు కూడా ఈక్వల్గా ఉంటుంది ఇది. సో ఎలా అంటే ఒక ఎస్టాబ్లిష్ అయిపోతుంది మైండ్లో, అరే ఇంట్లో ఎప్పుడు నాకు ఇలానే ఉంటుంది, నాకు సపోర్ట్ దొరకదు, ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నన్ను ఇంటారా, నా మాట వినరు, నా మాట అర్థం చేసుకోరు, పెద్దలు ఎప్పుడు పిల్లల మాట వినరు, పిల్లలు ఎప్పుడు పెద్దల మాట వినరు. సో ఇదంతా బిలీఫ్ సిస్టంలోకి చాలా యాడ్ అయిపోతుంది. సో వీళ్ళకి దృష్టిలో ఎలా అయిపోతుందంటే ఇల్లు అనేటువంటి ఇంట్లో వాళ్ళ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండిపోయి వాళ్ళ డెసిషన్ మేకింగ్లోకి చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తుందండి. చాలా చాలా నెగిటివ్లోకి వెళ్ళిపోతారు సపోర్టివ్గా లేకపోతే. ఎగ్జాంపుల్కి చూసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఇవన్నీ వచ్చేవరా అని పెద్దవాళ్ళు అంటుంటారు. రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి ఏ పిల్లాడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పండి, 90% ఆఫ్ ది ఫ్యామిలీస్ అంటారు, మనకు వచ్చిరావరా ఇవన్నీ మనకి ఎందుకు, చక్కగా ఉద్యోగం చేసుకో, బాగా చదువుకో, మంచి ఎగ్జామ్ రాయి, పాస్ అవ్వు, ఏదో ఉద్యోగం చేసుకో. ఈ మాటలు ఎంతమంది అంటారు? మన ఇళ్ళలో వచ్చిరావురా, ఇవి మనకు వచ్చిరావు, మనం అంతే, మనకి ఇదే కరెక్ట్. ఈ మాట విని 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 పిల్లల మైండ్ అంతా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు సక్సెస్ అవ్వుతాను అంటే ఇది తప్ప నాకు వేరే సక్సెస్ లేదు, బట్ ఈ ఫీల్డ్ నాకు ఇంట్రెస్ట్ లేదు. కాన్ఫ్లిక్ట్ స్టార్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఏమవుతుంది, వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ పడిపోతుంది. కాన్ఫిడెన్స్ పడిపోతే వాళ్ళు ఏ యాక్టివిటీ కూడా ప్రాపర్గా 100% ఇన్వాల్వ్ అవ్వలేరు. ఇన్వాల్వ్ అవ్వకుండా చేసింది ఏది కూడా వర్కౌట్ కాదుగా. త్రికరణ శుద్ధిగా ఏ పని చేయాలంటారు, త్రికరణ 2 కరణాలు అక్కడే పోయినాయి. రైట్? దానివల్ల ఇంకేం చేయగలుగుతాడు వాడు, ఎంత ఇన్వాల్వ్ అవ్వగలుగుతాడు? అవ్వలేడు. రిజల్ట్ రాదు. మళ్ళీ అంటే నేను చెప్పానా అని చెప్పంటారు మళ్ళీ. అవునా కదా? ఆలోచించండి. సో ఎప్పుడైనా కానీ అంటే ఫ్యామిలీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఒక సపోర్టింగ్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి. ఎందుకు సక్సెస్ కాదని అడగలేరుగా మీరు. ఫెయిల్ అవుతున్నారని చెప్పి చాలా ధైర్యంగా గంటాపదంగా చెప్తుంటాం పిల్లలకి, ఏది చేస్తే ఫెయిల్ అవుతారా అని చెప్పి. అదే నీ నచ్చి నువ్వు చేసుకోవాలి, నీ వెనకాల నేను ఉంటా అని చెప్పి ఎందుకు అనలేం మనం? సో ఇలాంటి ఎన్వైర్న్మెంట్ లేని ఫ్యామిలీస్లోనే కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ అవుతుంటాయి, సక్సెస్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. మిడిల్ క్లాస్లో ఎందుకు ఉండిపోతున్నారు అంటే ఇందుకే. వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే మన వల్ల కాదు, ఇవన్నీ పెద్దోళ్ళు చేసే పనులు, మనం ఎందుకు ఏదో మామూలుగా వెళ్ళిపోదాంలే అన్నట్టుగా ఉండటం వల్ల నాకున్న స్కిల్, నా టాలెంట్ ప్రకారం నేను ఎంతైనా అయ్యేవాడిని, ఏమి కాకుండా ఇక్కడే కూర్చొని ఉంటాను. ఎందుకు? సక్సెస్ అయ్యేటువంటి థాట్ని సప్రెస్ అవుతూనే ఉంటుంది కంప్లీట్గా. నచ్చని ఫీల్డ్లోకి వెళ్ళి ఎక్సెల్ కాలేడు, అలా అని చెప్పి ఇష్టం ఉన్న ఫీల్డ్లోకి వెళ్ళడానికి సపోర్ట్ ఉండదు. బ్రేక్ చేసుకునే వెళ్ళిన వాళ్ళంతా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారండి. కానీ బ్రేక్ చేసుకున్న తర్వాత కూడా సపోర్ట్ ఉంటుంది అనేటువంటి నమ్మకం వాళ్ళకు ఉండాలి. ఆ నమ్మకం చెల్లాచెదరైపోతుంది.
సో బిలీఫ్ సిస్టమ్, ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ చాలా అవసరం అండి. సో మన సక్సెస్ మైండ్ సెట్లో ఉండాలంటే ఫస్ట్ యూ షుడ్ బిలీవ్ దట్ ఐ హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ అండ్ సపోర్టివ్ ఫ్యామిలీ. ఆ బిలీఫ్ సిస్టంలో మనం ఉండాలి. మన మైండ్ ట్యూన్ చేసుకోవాలి. నేను సక్సెస్ ఓరియంటెడ్గా ఉన్నాను, నా ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయకపోతే మనం కూర్చొని చేయించుకోవాలి వాళ్ళ చేత. ఎలా చేసుకోవాలి, విల్ లెర్న్ ఇట్ లేటర్. ఓకే, ఆసమ్. ఓకే, సో ఫ్యామిలీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి కల్చరల్. ఇది చాలా కనపడదండి, చాపకి నీరు లాంటిది ఇది, కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన సాంప్రదాయం ప్రకారంగా ఇవి పనికిరావు, మన ఇళ్ళల్లో ఇలాంటివి లేవు, ఇవన్నీ వీళ్ళే చేయాల్సిన వాళ్ళు, మనం ఎందుకు చేస్తాం ఇవన్నీ. సో ఇలాంటి మాటలు వినుంటారు. అండ్ సక్సెస్ అనేటువంటి ఏంటి, ఒక వర్క్ ఒకళ్ళు చేస్తేనే సక్సెస్ అవుతారు, ఒక కమ్యూనిటీ చేస్తేనే కరెక్ట్ అవుతుంది, ఒక కమ్యూనిటీ చేస్తే కరెక్ట్ కాదు. సో ఈ కల్చరల్ డిఫరెన్సెస్ చేస్తుంటాయి. ఈ కల్చరల్ డిఫరెన్సెస్లో ఏమవుతుందంటే వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉండదు. అరే మన ఫ్యామిలీలో అందరూ ఎలాంటి ఫ్యామిలీ రామది, నువ్వు వచ్చి ఇలాంటి పని చేస్తా అంటున్నావు. ఈ థాట్ ఎప్పుడైతే వచ్చేస్తుందో, అసలు మన ఇళ్ళల్లో ఇలాంటి ఉందా, మన ఇంట వంటి ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారా, ఈ మాటలు వింటుంటారు మన వాళ్ళందరూ. వినటం వల్ల ఏమవుతుందంటే ఆ కల్చరల్లో యాక్సెప్టెన్స్ పోతుంది వాళ్ళకి. మా వాళ్ళందరూ ఏమనుకుంటారు, మా కాంతను ఒప్పుకోదు, మా సొసైటీ ఒప్పుకోదు ఇలాంటివి చేయడానికి. ఈ థాట్ అనేటువంటి మైండ్లో పడిపోతుంది. పడిపోయిన వెంటనే అగైన్ కాన్ఫిడెన్స్ పడిపోతుంది. సో కల్చర్ అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన మైండ్ సెట్ కానీ, మనకు ఉన్నటువంటి ఫ్యామిలీ సోషల్ సర్కిల్స్ కానీ. సో ఒక సోషల్ సర్కిల్ ఉంటుంది, మిడిల్ క్లాస్ మెంటాలిటీ, మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్లోనే ఉండాలి అనేటువంటి మెంటాలిటీ. దట్స్ అ కల్చరల్ థాట్. ఏంటంటే మిడిల్ క్లాస్ ఈజ్ అ కల్చర్, రైట్? ఇట్స్ మిడిల్ క్లాస్ అంటే ఏంటండి, నార్మల్ పీపుల్ లైక్ యూ అండ్ మీ, వీఆర్ ఎవ్రీబడీస్ మిడిల్ క్లాస్. రిచ్ పీపుల్కి మిడిల్ క్లాస్ తేడా ఏంటంటే డబ్బులు ఒకటే, మిగతాంతా ఒకటే ఉంటుంది. రిచ్ పీపుల్కి, పూర్ పీపుల్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి తేడా ఏంటంటే ఏముండదండి, డబ్బులు మాత్రమే ఉంటుంది. కానీ రిచ్ పీపుల్కి మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ పాజిటివ్గా ఉంటుంది, పూర్ పీపుల్కి అసలు కంప్లీట్గా నెగిటివ్గా ఉంటుంది, అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అటు ఇటు ఊగుతూ ఉంటుంది. సో ఊగుతున్నప్పుడు గోడ మీద పిల్లిలాగా ఉన్నప్పుడు సక్సెస్ వైపు ఎందుకు దొక్కకూడదు, ఫెయిల్యూర్ వైపు ఎందుకు ఆలోచించాలి? సక్సెస్ మైండ్ సెట్లో పెట్టుకోవాలి ఫస్ట్. సక్సెస్ అనేటువంటి మైండ్ సెట్. ఎప్పుడైతే మన మైండ్ అంతా కూడా సక్సెస్ ఓరియంటెడ్గా ఉంటుందో ఆటోమేటిక్గా ఏం చేసినా దాని సక్సెస్ ఎలా వస్తుందో చూస్తాము. ఇప్పుడు కల్చరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ ఉంటుంది, బిజినెస్ కమ్యూనిటీ ఉంటుంది. వాళ్ళు బిజినెస్ తప్ప వేరేది ఏం చేయరు. వీళ్ళని తీసుకెళ్ళి జాబ్లో కూర్చోబెట్టండి, వీళ్ళు ఎఫిషియెంట్గా చేయలేరు. అలానే నా పర్సనల్గా అంటే వీళ్ళ కల్చరల్గా వాళ్ళ బ్లడ్లో, వాళ్ళ డిఎన్ఏలో నడిచిపోతుంటుంది ఆ బిజినెస్ అంతా కూడా, లైన్ ఆఫ్ వర్క్. అది దాని నుంచి పక్కకి తీసుకొని రావడం అనేటువంటిది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా తీసుకొస్తే వాళ్ళు చేయలేరు కూడా న్యాచురల్గా. బికాస్ నా స్కిల్ ఒకటి, నేను చేసే వర్క్ ఒకటి, ఆ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అదే ఫ్యామిలీ పరంగా కానీ, పర్సనల్గా పరంగా కానీ నాకున్నటువంటి ఏవైతే బిలీఫ్ సిస్టంలో బ్లాక్స్, ఈ ఫ్యామిలీ ఆర్ కల్చరల్ ఆర్ పర్సనల్ ఏ బ్లాక్ ఉన్నా నేను దాన్ని పరిధిలో చూడటం వల్ల నా సక్సెస్ కంప్లీట్గా ఆగిపోతుంది. బట్ నేను ఎప్పుడైతే ఇవన్నీ కూడా జస్ట్ నా మైండ్లో పెట్టుకున్నటువంటి థాట్సే, ఇవి నిజంగా బయట ఉండవు, నా మైండ్లో పెట్టుకున్నాను కాబట్టే నాకు ఇది ఉంది, బయటికి తీసి వదిలేస్తాను, నేను దీన్ని పట్టించుకోను. ఉండొచ్చు, అయితే ఎన్నో ఉన్నాయి, ఎన్నో చేయట్లేదా? మన అబ్దుల్ కలాం గారి గురించి వింటే ఆయన న్యూస్ పేపర్లు వేసుకొని మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు. ఓవర్నైట్ కాలేదు. బట్ నేను న్యూస్ పేపర్లు వేసుకుంటున్నాను కదా, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కల్చర్ చెప్పాలంటే కల్చర్ పరంగా వాళ్ళు ఫిషర్మెన్ కమ్యూనిటీలో ఉన్నారు వాళ్ళు, అవునా? ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తూ ఉండాలి, చేపలు పడుతూ ఉండాలి. బట్ ఆయన ఏం చేశారు, రాకెట్ సైంటిస్ట్ అయ్యారు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యారు. ఎందుకు? నా కల్చర్లో సైంటిస్ట్ అవ్వాలి అనేటువంటిది వాళ్ళ కల్చర్లో లేదు. బట్ హీ చూస్ టు బీ ఆ రాకెట్ సైంటిస్ట్. సో వాళ్ళ ఫ్యామిలీ ఈజ్ వెరీ పవర్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ పవర్ కండిషన్స్ని చూసి ఆయన పేపర్లు వేసుకుంటూ, విస్తరాకులు కుట్టుకుంటూ, ఏదో చేసుకుంటూ అదే ఆగిపోలా, అవి చేసుకుంటూ ఫ్యామిలీని సపోర్ట్ చేసుకుంటూ కూడా ముందుకెళ్ళారు. అందుకే హీ బికేమ్ రాకెట్ సైంటిస్ట్. అండ్ అగైన్ పర్సనల్గా తనకు కూడా ఎన్నో బ్లాక్స్ వచ్చింటాయి, ఎన్నో ఫెయిల్యూర్స్ చూసుంటారు. ఆయన బుక్స్ చదివితే మీకు క్లియర్గా తెలుస్తుంది ఆయన ఫెయిల్యూర్స్ అన్నీ కాదు, డిజాస్టర్స్ చూసారు లైఫ్లో. ఒక డిజాస్టర్ చూసారు కదా అని చెప్పేసి మూల కూర్చొని ఏడవ లేదండి. హీ బ్రోక్ హిజ్ మైండ్ ఫ్రమ్ ఫెయిల్యూర్. హీ డింట్ సీ దట్ ఓకే, ఒక్క ఫెయిల్యూర్ విల్ నాట్ డిసైడ్ మై ఫ్యూచర్ అని చెప్పి గట్టిగా కూర్చొని ఇంకా అటెంప్ట్ చేశారు, నమ్మారు ఆయన అబిలిటీస్ని. ఇవాళ ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాను, రేపు పొద్దున్న సక్సెస్ అవుతానని చెప్పి గట్టిగా కూర్చున్నారు, కృషి చేశారు. అండ్ ఎస్, హీ బికేమ్ అ రాకెట్ సైంటిస్ట్. హీ బికేమ్ ఇన్స్పిరేషన్ టు మిలియన్స్, రైట్? సో ఈ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో మన సక్సెస్ కానీ ఫెయిల్యూర్కి కానీ ఇది ఒక్కటే అండి రీజన్. ఏ రోజైతే మనము మన బిలీఫ్ సిస్టమ్ని సక్సెస్ ఓరియంటెడ్గా చూడటం మొదలు పెడతామో, సక్సెస్ ఈజ్ అవర్స్ రాసి పెడుతున్నాను నేను.
మీరే చూస్తుంటారు మీ ఫ్యామిలీలోనే, మీ రిలేటివ్స్లోనే, మీ ఫ్రెండ్స్లోనే, మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు నచ్చిన పని చేద్దాం అని చెప్పి కూర్చున్నవాడు చేస్తూనే ఉంటాడు. వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో అని ఎవరైతే వీళ్ళని చూస్తుంటే వాళ్ళు చూస్తూనే ఉంటారు. అవునా కదా? మీరు డిసైడ్ అవ్వండి. మీరు వాళ్ళని వీళ్ళని చూస్తారా, మీకు నచ్చింది మీరు చేయటం మొదలు పెడతారా? స్టార్ట్ చేయండి. సక్సెస్ ఈజ్ యోర్స్. ఆల్ ది వెరీ బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.